మీరు ఒకవేళ ఎమ్మెల్యే అయితే మొత్తం నియోజకవర్గం అంతా అల్లకల్లోలం అవుతుంది, ఆగమాగం అవుతుంది, వీళ్ళంతా రౌడీ షీటర్లు లేకపోతే ఇంకోటి రకరకాలుగా ప్రచారం చేసి ఇది చేస్తున్నారు కదా. 40 సంవత్సరాలుగా మేము పబ్లిక్ లో ఉన్నాం. 10 సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో జనానికి తెలుసు. నవీన్ యాదవ్ ఒక చిన్న చెంపదెబ్బ కొట్టిన దాఖలాలు లేవు, ఒకరిని బెదిరించిన దాఖలాలు లేవు, ఒక ఎవడన్నా గరీబోడు ఇల్లు కట్టుకుంటే ₹1 ఎక్స్టార్షన్ చేసిన దాఖలాలు లేవు. అటువంటి నైజం మాది కాదు. మేము పేదోడు ఇల్లు కట్టుకుంటున్నంటే వానికి అండగా నిలబడే కుటుంబం మాది. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి మీద అడిగితే దానికి ఓకే, కానీ క్యాండిడేట్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడము, పర్సనల్గా టార్గెట్ చేయడము అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం చేస్తారో అది పోవాలి, కానీ వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా. మేమైతే ప్రజలకు ఒకటే, డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ప్రాంత పేదలందరూ కూడా ధైర్యంగా ఉండాలా, ఒక భరోసా కల్పించాలా అనేది నా మెయిన్ ఎజెండా. ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నాను మీరు? ఉన్న అనాలిసిస్ ప్రకారం ఒక 45,000 మెజారిటీ. 45,000. ఇది బై ఎలక్షన్ ఫైట్ చాలా హోరాహోరీగా ఉంటుంది, ఫేస్ టు ఫేస్ ఫైట్ ఉంటుంది. ఇట్లా ఏముండకపోవచ్చు, జరిగే ఇంకా చూస్తారు కదా, ఇంకో 15-20 డేస్ జరిగే ప్రచారాలు కానీ ఇవన్నీ. నేను అనుకోవడం అయితే 40,000-45,000 లీడ్ అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది.